పెట్టుకున్నాను. అది పాపం చేశారనిపించిందేమో దేవుడికి. అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా బయట తీసింది కూడా ఒక జర్నలిస్ట్ అంటే అదే ఈ అతను అతని తరపున వాళ్ళు అంటున్నారు. దెబ్బతిన్నారు లోక్ అదాలత్ రాజీ పడడం ఇవన్నీ కూడా కోర్టు తీసుకెళ్ళింది. అతన్ని హింసించారు కాబట్టి అతన్ని ఉద్యోగం నుంచి తీపిచ్చి చాలా వేధించారు అన్నమాట. ఆ కారణంగా అతను ఏంటంటే అతని దృష్టిలో ఇప్పుడు అక్కడ నేను జర్నలిస్టులతో రెండు వర్గాలతో మాట్లాడి వీళ్ళు ఒక వర్షన్ ఏమో ఇది వాళ్ళు తెలుగుదేశం జర్నలిస్టులు కూడా అది కవర్ చేశారు. ఎందుకంటే ఇది కన్విన్సింగ్ గా అనిపించింది. మిగతా వర్గం వచ్చేటప్పటికి ఈ కోపం వచ్చింది. దేవుడి విషయంలో దొంగతనం జరుగుతుంటే పట్టుకోవడానికి ఏంటని ఇద్దరు యాంగిల్లో చూస్తే ఇద్దరిది న్యాయమే. దేవుడు ఏం చేయాలనుకున్నాడో మనకి తెలియదు. ఇప్పుడు ఈ కేసులో కూడా జడ్జి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే కేసు రీఓపెన్ చేసి మొదటి నుంచి విచారించమనలా, ముందు డాక్యుమెంట్లు తీసుకురండి నా దగ్గర పెట్టండి అన్న. అది పెట్టడానికి వీళ్ళకి బద్ధకం వేసిందా లేకపోతే భయపడ్డారా? అదే పాయింట్ ఇక్కడ. అది ఇప్పుడు అక్కడ రికార్డులో ఏం రాశారు, పైగా అక్కడ సిఐడి ఐజీ అనే పోస్టే లేదు అని చెప్పడం, అది అంటే పోలీస్ శాఖ ఏదైనా దాచే ప్రయత్నం, ఒక నిర్లక్ష్య ధోరణ, వెనక ఏమన్నా ప్రభుత్వం ఉందా? మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖ ఇందులో అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే టీటీడీ నిర్ణయం తీసుకుంది, దాని ప్రకారం జరిగింది. అది వీళ్ళు ఆ దొంగని సబ్మిట్ చేస్తానన్నప్పుడు కోర్టు కూడా లోక్ అదాలత్ కి ఓకే చేసి, లోక్ అదాలత్ తిరస్కరించచ్చు కదా ఈ కేసు మాకు తిరస్కరించాలి.